గుట్కాపై నిషేధం విధించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గుట్టుగా అమ్మకాలు మాత్రం సాగిపోతూనే ఉన్నాయి. గుట్కాపై బ్యాన్ ఉండడంతో పేర్లు మార్చి తయారు చేస్తున్నారు కంత్రీగాళ్లు. నిషేధం లేని రాష్ట్రాల నుంచి సరుకు తెప్పించుకుని చిన్న చిన్న షాపులకు తరలిస్తున్నారు. ఇన్నాళ్లు చిన్న చిన్న వ్యాపారుల్ని పట్టుకున్న పోలీసులు ఈసారి గుట్కా మాఫియా గుట్టురట్టు చేశారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ముసుగులో గుట్కా ముడి సరుకును గుట్టుగా రవాణా చేస్తున్న భాగోతం హైదరాబాద్ లో బయటపడింది. నాలుగేళ్ల క్రితమే దేశంలోని 15 రాష్ట్రాలు గుట్కాను నిషేధించాయి. అప్పటి నుంచి గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. కానీ అధికారుల కళ్లుగప్పి దర్జాగా వ్యాపారం చేస్తోంది గుట్కా మాఫియా. గుట్కా పేరు పాన్ మసాలాగా మార్చి అమ్మకాలు సాగిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిషేధం ఉండడంతో రేట్లు పెంచి మరీ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. ఏటా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. గుట్కా నిషేధం లేని రాష్ట్రాల నుంచి సరుకును తెలివిగా తెప్పిస్తున్నారు. ఛాన్స్ ఉంటే గుట్కా ప్యాకెట్లు లేదంటే ముడి సరుకు దిగుమతి చేసుకుని దందా సాగిస్తున్నారు. అలా తెప్పించిందే ఈ సరుకంతా. ఈ సంచులన్నీ చూసారా? హైదరాబాద్ లోని ఓ ట్రాన్స్పోర్ట్ గోదాంలో బయటపడ్డ గుట్కా ముడి సరుకిదంతా. జర్దా గుట్కా తయారీకి వాడే ముడి సరుకు నిషేధించిన కొన్ని గుట్కా కంపెనీలకు చెందిన లేబుల్స్ గోదాంలో ఉన్నాయి. వనస్థలిపురం ఆటోనగర్ లో గల సద్గురు ట్రాన్స్పోర్ట్ గోదాంకు భారీగా గుట్కా ముడిసరుకు చేరుకుంది. ఆ ట్రాన్స్పోర్ట్ గోదాంకు పేరు ఊరు లేదు. ఈ గోదాంలోని గుట్కా ముడిసరుకంతా ఇతర రాష్ట్రాల నుంచి నగరంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని శ్రీ ఫ్లేవర్స్ కంపెనీ నుండి జర్దాను లోడ్ చేయగా, గుజరాత్ లోని హర్ష కెమికల్స్ నుంచి గుట్కా తయారీకి వినియోగించే కెమికల్ మెగ్నీషియం కార్బొనేట్ ను దిగుమతి చేశారు. దీంతో పాటు సాగర్, SR1 తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన వేల లేబుల్స్ కనిపించాయి. ట్రాన్స్పోర్ట్ గోదాములపై రాచకొండ SOT జరిపిన దాడుల్లో బయటపడ్డాయి. సిపి గారి ఆదేశాల ప్రకారంగా ఈ గోదాంను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చెక్ చేస్తే DCM ఒకటి గుట్కాలు నింపడానికి రెడీ ఉన్న DCM మరియు అదేవిధంగా ఈ లోపల గుట్కా తయారు చేసే రా మెటీరియల్, దానికి సంబంధించిన టొబాకో మరియు ఇతర ప్యాకింగ్ అంటే కాటన్స్ దాదాపు అందాజా 20-25 లక్షల అప్రాక్సిమేట్లు కాస్ట్ కలిగిన గుట్కా పాన్ మసాలాలు రా మెటీరియల్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. సద్గురు ట్రాన్స్పోర్ట్ గోదాం నుంచి సుమారు 4 బాక్సుల్లో టొబాకో పౌడర్, 2500 కిలోల కెమికల్, గుట్కా తయారీకి ఉపయోగించే 20 డ్రమ్ములు, వేల సంఖ్యలో లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నారు. గుట్కా మాఫియా తాట తీయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం, పూర్తి స్థాయిలో లోపించిన నిఘా, వాహన తనిఖీలు సరిగ్గా లేకపోవడంతో రాజమార్గంలో నగరంలోనికి గుట్కా చేరిపోతోంది. సరుకులు రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ ముసుగులో నగరంలోనికి యథేచ్ఛగా వస్తోంది గుట్కా. ఆటోనగర్లోని ట్రాన్స్పోర్ట్ గోదాంలో పట్టుబడిన గుట్కా ముడిసరికే ఇందుకు నిదర్శనం. గుట్కా అమ్మకాలు, సరఫరాపై నిషేధం కొనసాగిస్తున్న నగరంలోకి కోట్ల రూపాయల విలువైన ప్యాకెట్లొచ్చి చేరుతున్నాయి. నగరంలో వాహనాల తనిఖీలు కట్టుదిట్టం కావడంతో శివారు ప్రాంతాలను గుట్కా మాఫియా స్థావరాలుగా చేసుకుంటోంది. ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుండి గుట్కా ముడి సరుకును తీసుకొస్తూ గుట్టు చప్పుడు కాకుండా నగరంలోకి తరలిస్తున్నారు. నిషేధించి 4 ఏళ్లవుతున్నా ఇప్పటికీ గుట్కా వ్యాపారం జోరుగా సాగుతూ ఉండడం, ఇతర రాష్ట్రాల నుండి గుట్టుగా తరలిస్తూ ఉండడం చూస్తుంటే గుట్కా వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే 2 లారీల్లో 30 లక్షల విలువైన పలు రకాల గుట్కాలను శివారు ప్రాంతాల్లో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పుడు భారీగా సరుకు దొరికింది. శ్యామ్ అదుపులో తీసుకున్నాం. మేనేజర్ పరారులో ఉన్నాడు. దీనికి సంబంధించిన ఎవరెవరైతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉందో అవన్నీ కూడా లోకల్ PS వనస్థలిపురం ద్వారా మేము అంతా కూడా బ్రేక్ త్రూ చేస్తాం. పోలీసుల నిఘా తక్కువగా ఉన్న ఇలాంటి గోదాములు తనిఖీలు చేయకుండా వదిలేసే ట్రాన్స్పోర్ట్ వాహనాలనే అనుకూలంగా భావిస్తోంది గుట్కా మాఫియా. ఇలాంటి వాహనాల్లోనే గుట్కా ముడి సరుకుతో పాటు లేబుల్స్ తీసుకొచ్చి ప్యాకెట్లు తయారు చేసి అమ్మేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టడం, వారిపై నిఘా లేకపోవడంతో గుట్కా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నగరంతో పాటు రాష్ట్రంలోకి గుట్టుగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను కట్టడి చేసే బాధ్యత పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపాలిటీలపై ఉంటుంది.
ఆహార భద్రత, కార్మిక శాఖలు చురుగ్గా వ్యవహరించాలి. గుట్కా డ్యాన్ల నుంచి మొదలు పెడితే గల్లీలో పాన్ డబ్బాల దాకా యథేచ్ఛగా రవాణా అమ్మకాలు సాగుతున్నా అధికారులకు కనిపించడం లేదంటే నమ్మే పరిస్థితి లేదు. నగరంలో ఇలాంటి ట్రాన్స్పోర్ట్ల ద్వారా గుట్కా అక్రమ రవాణా కొనసాగుతుందన్నది వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.